హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సెకండ్ డే ఆఫ్ అవర్ ట్రిప్ స్టార్ట్ అయింది. హోటల్లో స్టే చేసాము. చూస్తున్నారు కదా, హోటల్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 ఫ్యామిలీస్ ఉన్నాం కదా, అలానే తీసుకున్నాం. దాని కిచెన్ కూడా ఉంది. మేమేం వాడుకోలేదు కిచెన్, బట్ మంచిగా ఉండే హోటల్. అండ్ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు కాంప్లిమెంటరీ. సో మంచిగా హెవీగా బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ అయిపోయింది మార్నింగ్. బయట చిన్న చిన్నగా చినుకులు పడుతుండే, బయట సీటింగ్ కూడా ఉండే, అట్లా వర్షంలో చిన్నగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాం. పిల్లలతో చాలాసేపు అయింది. బట్ ట్రిప్ మెయిన్గా పిల్లలతోని అండ్ టైం స్పెండ్ చేయడం మంచి అనిపించింది, లైక్ హాలిడే వీకెండ్ లాగా. ఇట్ వాజ్ ఏ రెయినీ డే అండ్ బయటికి స్టార్ట్ అవుతున్నాం ఇంకా రెడీ అయిపోయి. అక్కడంతా ఈ సిటీ నేమో చార్ల్స్టన్. ఈ సిటీ ఏమో మేము వెళ్ళిన మర్టల్ బీచ్కి ఒక 1 hour దూరము. సో నెక్స్ట్ ట్రిప్ ఈ సిటీ టూర్ చేయాలని చెప్పేసి ఇక్కడ హోటల్లో ఉన్నామన్నమాట. అన్ని గవర్నమెంట్ ఆఫీషియల్ బిల్డింగ్స్ అలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇది రెయిన్బో రో అంటారంట. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా పిక్చర్స్ తీసుకున్నారు దిగి, బట్ మేమేం దిగలేదు. ఇలా సిటీ చూస్తూ ఈ సిటీలో హార్స్ క్యారియేజ్ ట్రిప్ ఉన్నాయని తెలిసేసి అలా వెళ్దాం అనుకున్నాము. అంటే చాలా ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, నాట్ లైక్ సింగిల్ రైడ్ ఆన్ హార్స్, లైక్ మల్టిపుల్ పీపుల్ రైడ్ అనమాట క్యారియేజ్లో. సో ఇట్లా అఫీషియల్ బిల్డింగ్స్, ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్వి, సెలబ్రిటీస్ వీళ్ళు ఉన్నాయని కొంచెం చూసుకుంటూ తిరుగుతూ ఇంకా నెక్స్ట్ క్యారేజ్ దగ్గరికి వెళ్ళినాము. హార్స్ క్యారేజ్. నేను హార్స్ అంటే చిన్న ఉంటుందేమో అనుకున్నా. చూడండి ఎంత పెద్ద ఉందా హార్స్. అండ్ అది క్యారేజ్ని పుల్ చేస్తుందంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి. ఈ హార్స్ మ్యూల్ అంటారంట దీన్ని. ఇది డాంక్, చూడండి అది ఎంత పెద్ద ఉంది. ఇది డాంకీకి ఇంకా హార్స్కి క్రాస్ బ్రీడ్ అంట, చాలా పెద్దగా ఉంది. సో ఇట్లా వర్షంలో వాళ్ళే అవి ఇస్తున్నారు, కోట్స్ లాంటివి అవి వేసుకొని దానిలో కూర్చొని టూర్ చేయాలన్నమాట. ఈ క్యారేజ్ వచ్చేసింది, అందులో వీఆర్ రెడీ టు గెట్ ఇన్ టు ఇట్. Head through the back here, we get to see a bit of a behind the scenes look at what we do here at Palmetto. This is what we like to call our 4-legged employee break room. So this is where all the horses rest and relax in between each of their tours. They'll get at least 30 minutes out here with unlimited cool water. That's St. Philip's Anglican Church or Church of England. It is the oldest congregation still in active service in the city of Charleston. They've been worshiping in this city one place or another for the past 345 consecutive years, so since 1680. And it's a great place to start off the story of Charleston due to like a breeze coming off of the harbor and the fact that it's mostly swamp up that direction. The swamp also attracts mosquitoes and alligators. So after 10 years of dealing with the heat, the humidity, this is the oldest public building still standing here in Charleston, built in 1713. It was designed for a very specific purpose, to hold gunpowder or black powder inside the building. Despite its small size, at the height of its use in 1729, it would have held over 5. Beautiful Unitarian church, and you can see that gorgeous castle-like design to it. The big bullet-shaped windows telling you it's built in the Gothic Revival style. The Gothic Revival style, those big windows, they're meant to allow as much natural light into the building as possible. The idea being that during the daytime, it's very bright and beautiful inside this building. ఆయన నాన్ స్టాప్ 1 hour చెప్తూనే ఉన్నాడు, ఈ బిల్డింగ్ ఇది, ఆ బిల్డింగ్ అదే. అంటే రెసిడెన్షియల్ హోమ్స్ కూడా పాత కట్టడాల గురించి చెప్తుండే, ఇవి ఇట్లనే ఉండాలి, ఇట్లనే మెయింటైన్ చేయాలి, చేంజ్ చేయొద్దు. అండ్ సివిల్ వార్ జరిగినప్పుడు, అమెరికన్ సివిల్ వార్ ఆ కాలంలో ఇది కట్టిండ్రు, ఈ బిల్డింగ్లో ఇది ఉంటుంది అని అట్లా చెప్తా ఉన్నాడు. అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నాడు. పాపం అనిపించింది. అంటే ఇట్స్ దే డ్యూటీ, కానీ ఇంకా ఎంతైనా అరుస్తూనే ఉంటే గొంతు నొప్పి వస్తుంది కదా. సో సిటీ టూర్ చేసుకుంటూ బిల్డింగ్ చూసుకుంటూ, ఇక్కడ ఒక మార్కెట్ ఉంది డౌన్ టౌన్లో, ఇదే వీళ్ళ చార్ల్స్టన్ డౌన్ టౌన్ అనమాట. అదే టూర్ చేసాము. అక్కడ ఒక మార్కెట్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇయర్ రింగ్స్, లైక్ ఇట్లా క్రాఫ్ట్ మేడ్ ఆర్ట్ వర్క్ అలా అన్నీ. చాలామంది ఉమెనే ఉన్నారు అందులో. అసలు ఉమెన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉంటే ఎంత స్ట్రాంగ్ ఉంటారు కదా, లైక్ ఎక్కడ పోయినా వాళ్ళు మాట్లాడగలుగుతారు అండ్ వాళ్ళు మాట్లాడింది జనాలు యాక్సెప్ట్ చేయగలుగుతారు. లైక్ నేను సో మచ్ ఇన్స్పైర్డ్ అయిందంటే ఉపాసన గారి నుంచి. తను అత్తమ్మాస్ కిచెన్ స్టార్ట్ చేశారు కదా, అత్తమ్మాస్ కిచెన్లో పచ్చళ్ళు పెడుతున్నారు కదా, పచ్చళ్ళు పులిహోర, వాళ్ళ అత్తమ్మ సురేఖ గారివి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి మా డబ్బు లేక కాదు కదా అత్తమ్మాస్ కిచెన్ పెట్టింది, వాళ్ళ ఇంటి రుచులు జనాలకి అందించాలని. అది ఎంత బాగా అనిపించిందంటే, ఆమె ఇంటర్వ్యూస్ చేయడము, ఉపాసన గారు ఇంత గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్. ఇట్లాంటి మెచ్యూర్డ్ మైండ్స్వి ఇంటర్వ్యూస్ చూస్తుండాలి, చాలా ఇన్స్పైర్ అవుతుంటాము. వేరెవర్
లైక్ ఇండిపెండెంట్ ఉమెన్ స్టాండ్స్ దేర్, వాళ్ళకి అసలు ఎంత గర్వంగా ఉంటుంది కదా. లైక్ ఏదో పిచ్చిగా వాగకుండా ఆమె ఇంటర్వ్యూస్లో మంచిగా మాట్లాడము. నేనైతే మంచిగా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి ఉమెన్ అని చెప్తా. లైక్ నాట్ ఓన్లీ ఐటీ జాబ్స్ చిన్న చిన్న, ఇక్కడ అందరు ఉమెన్ని చూస్తుంటే ఎంత ఇన్స్పిరేషన్ అనిపించిందో. చిన్న చిన్న క్రాఫ్ట్స్ అట్లా పెట్టుకున్నారనమాట. సాల్యూట్ టు దెమ్. పుట్ట ఆ కాస్ట్ గెస్ చేయాలి. ఓకే, కమ్ హియర్. హౌ మచ్ ఇస్ దిస్ వన్? గెస్ హౌ మచ్ ఇస్ దిస్ వన్? నేనైతే ఒక 70 అనుకుంటున్నా. తీసుకున్నా. 580. శ్రీకాంత్ షార్ట్ గ్లాసెస్, వోడ్కా షార్ట్స్వి గ్లాసెస్ కలెక్ట్ చేస్తాడనమాట. సో మా ఇంట్లో చాలా ఉన్నాయి, ఏ స్టేట్కి వెళ్ళినా అన్ని పిక్ చేసుకొస్తాడు ఒక్కొక్కటి. ఇక్కడ కూడా ఇట్లాంటి బ్రియర్ గ్లాస్ ఉంటే కొన్నాడు. అది చాలా ఉన్నాయి, 50 కలెక్షన్ ఉంటాయి తన దగ్గర షార్ట్స్ గ్లాసెస్. లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి, ప్యూర్ లెదర్ బ్యాగ్స్, మొత్తం లెదర్తోనే తయారు చేసిన అనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. ఎంతైనా ఇట్లా రూరల్ ఏరియాలో అదే హ్యాండీక్రాఫ్టెడ్ కాబట్టి చాలా ప్రైజీయే ఉన్నాయి. ఒక పెయింటింగ్ నాకు చాలా నచ్చింది, రెయిన్బో రోది, కానీ ఎంత 275 ఎంతో చెప్పిండ్రు. మేబీ 275 ఎందుకు స్పెండ్ చేయడం అన్నట్టు నేను ఆయన. కలర్ఫుల్గా బాగుండేది, చూస్తున్నారు కదా ఎదురుగా అదే కలర్ఫుల్ రెయిన్బో రో. అక్కడ ఉండే హౌజెస్ దే రెయిన్బో రో ఇందాక చెప్పిన కదా, దాన్ని ఒక క్రాఫ్ట్ పెట్టిండ్రు అక్కడ. వాట్ ఈస్ దట్? యు వాంట్ ఎ స్టెగోసారస్? It looks good. Oh yeah. Brick మీద పెయింటింగ్ బానేసారు. You can learn. కాదు రూహి అన్నీ అడిగింది, నువ్వేం కొనిస్తలేవు. బ్రిక్ తీసుకున్నా, గన్ కొనిస్తా అంటున్నా. వీటితో ఏం ఆడది, గన్ కొనుక్కో అని అంటున్నా. నీకు పెట్టుకోవచ్చు కదా, కొనుక్కో. కానీ ఏదో ఒకటి అన్నట్టు అది ఓకే. యూ వాంట్ ఎ బ్రిక్? యూ వాంట్ ఎ బ్రిక్? బ్రిక్ ఏది కొనిస్తలేరు. వాట్ యు విల్ డు విత్ దట్ బ్రిక్? అదన్నీ ఇది. She started coming. While you're waiting to get in there, don't feel too bad. No, sorry. లెగ్స్ పెయిన్ అవుతున్నాయి మాకు, మేము కూర్చున్నాము. ఎక్కడ కూర్చున్నావు నాన్న? చర్చా ఇంట్లో స్టెప్స్. ఏ పైకి రూహిట్రా. డే అంతా ఆక్యుపై అయిపోయినాము. అండ్ వర్షం ఒకటి, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ లేవు. ముందుడే అంతా బయటే తిన్నాము, వేరే వేరే ఫుడ్ ఇండియన్ తినాలనిపించిన రోజు. సో అది వెతుక్కొని వెళ్ళేసరికి 5:30 అయింది. అప్పుడు లంచ్ చేసినాము 5:30కి. మార్నింగే బ్రంచ్ ఎక్కువ అయిపోయింది, హెవీగానే తిన్నాం కానీ. సో మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేసి లంచ్ ఈవినింగ్ తిన్నాము. తినేసి ఇక ఇంటికి స్టార్ట్ అయినాము. చీకటి అవుతుంది, లైక్ మళ్ళీ 4 hours ఏమో బ్యాక్ వెళ్ళాలి. వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, సండే. సో మంచిగా రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే హాలిడే కాబట్టి మండే. ఇట్ వాజ్ నైస్ ట్రిప్, 2 days ట్రిప్. ఏదో మంచిగా ఇట్లా దగ్గర సిటీస్కి వెళ్ళి రావాలనిపించింది. చాలా రోజులు అయిన ట్రిప్ వెళ్ళాక. సమ్మర్సే వెళ్తాం కదా ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.